హాయ్! హలో! గుడ్ ఆఫ్టర్‌నూన్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఇది మార్నింగు బ్రేక్‌ఫాస్ట్ సింపుల్ రెసిపీ. సో, టమ్మీ ఫ్రెండ్లీ అనమాట. చాలా సింపుల్‌గా అయిపోతది. సో, ఎలా చేశానంటేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను పదండి. ఇది కాబూలి చనా వచ్చి నేను ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. సో, ఆల్రెడీ నేను బ్రోకలీ యాడ్ చేస్తున్నాను. బ్రోకలీ, కాబూలి చనా వేరుగా నేను ఉడకబెట్టుకున్నానబ్బా! సో, ఇంకా డైరెక్ట్‌గా ప్రాసెస్‌లోకెళ్ళిపోతే ఉడకబెట్టుకున్న కాబూలి చనా ఒక బౌల్‌లో వేసేసుకున్నాను. కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కీరా ముక్కలు చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న బ్రోకలీ కూడా వేసేసాను. సో, ఇక్కడ వచ్చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా వేసిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. అది కూడా యాడ్ చేసేసి ఆరిగానో ఉంది. అది కూడా ఏసాను. ఇవేమీ లేకపోయిన దగ్గర మన దగ్గర ఏయి ఉంటే అయేసుకొని తినేయొచ్చబ్బా! ఇంట్లో ఉన్నాయని చెప్పేసి నేనేస్తున్నాను. సో, ఇది మిరియాల పౌడర్ కూడా కొంచెం వేసాను. సో, లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ మనదైతే కాదు కదా! కొత్తిమీర ఏస్తే సూపర్ టేస్ట్‌గా ఉంటది. సో, అందరికి అవైలబుల్‌గానే ఉంటది కదా! కలుపుకున్న తర్వాత కొంచెం ఒక పెద్ద అయితే నిమ్మకాయ పిండేసుకున్నాను. సో, శుభ్రం కలిపేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇంకెందుకు ఆలస్యం రండి బ్రేక్‌ఫాస్ట్ చేసేయొచ్చు. సో, ఒక ప్లేట్‌లో తీసుకొని కప్పులో ఏసుకొని రౌండ్‌గా వస్తదనుకున్నాను. సో, ఇలాగైతే అయింది. సో, 2 చిన్న కీర ముక్కలు పెట్టేసుకొని తిన్నామంటే కడుపులో చల్లగా ఉంటది. నెక్స్ట్ హెల్తీ కూడా. సో, తప్పనిసరి ట్రై చేయండి. చూసి ఎళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గైస్.